ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రాబోతున్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్ లో పర్యటిస్తారు. మెస్సీకి వెల్కమ్ చెప్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. భారత్ లో పర్యటించబోతున్నట్లు మెస్సీ చేసిన ట్వీట్ ను సీఎం రేవంత్ రీట్వీట్ చేశారు. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, సో ఒక రకంగా ఇది తెలంగాణలో ఒక గొప్ప సందర్భంగానే చూడవచ్చు. ఎందుకంటే సుప్రసిద్ధ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అర్జెంటీనాకు సంబంధించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు. సో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. సో ఆయన ఇప్పటి వరకు కూడా భారత్ లో ఆయన విజిట్ చేయలేదు. అయితే గో టూర్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఈవెంట్ ఇండియాలో 3 రోజుల పాటు జరగబోతోంది. సో 13, 14, 15 ఈ 3 రోజుల పాటు ఇండియాలో ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ ఈ 4 నగరాల్లో 3 రోజుల పాటు గో టూర్ ఫుట్బాల్ ప్రోగ్రామ్ జరగబోతుంది. సో ఈ గో టూర్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లో 13వ తారీఖున సాయంత్రం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ ను ఈ గో టూర్ నిర్వాహకులు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ లో మెస్సీ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత ఆయన ముఖ్యమంత్రితో ఆయన పర్సనల్ గా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఒక స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సో ఆయనని మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కోరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో హైదరాబాద్ కి ఒక ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ హైదరాబాద్ కు రావడం అనేటువంటిది ఇటు క్రీడాభిమానులకు ఒక రకంగా ఒక పండుగ లాంటి వార్తగానే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఆయన 13వ తారీఖు సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ దాదాపుగా ఒక 6 గంటల పాటు ఆయన ఉండబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడంతో పాటుగా ముఖ్యమంత్రితో పాటు ఆయన పర్సనల్ గా కూడా భేటీ కాబోతున్నారు. సో మెస్సీని తెలంగాణ రైజింగ్ 2047 కూడా ఆయన గ్లోబల్ గా అంబాసిడర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. సో ఆ రోజు హైదరాబాద్ లో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతున్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా క్రీడాకారులతో మెస్సీ కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు.